పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డివివి ఎంటర్టైనర్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఓజీ. గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. షూటింగ్ ఆలస్యమైనప్పటికీ ఈ సినిమాపై పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే నైజాం థియేట్రికల్ హక్కులు భారీ రేట్కి అమ్ముడుపోయాయి. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళ్తే అయితే ఓజీ విషయానికొస్తే సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో మలయాళ నటుడు అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రియారెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్ళు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం తమన్ ఎస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ అని వర్కింగ్ టైటిల్ తో డిసెంబర్ 2022 సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ అనగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే కొద్ది రోజులు షూటింగ్ అనంతరం ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం, అసెంబ్లీ ఎన్నికలు రావడం, పవర్ స్టార్ బిజీగా మారడం లాంటి అంశాలు సినిమా షూటింగ్ కి అడ్డంకిగా నిలిచాయి. ఇక మాఫియా బ్యాక్డ్రాప్ లో ముంబై, ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని సుమారు 250 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ స్వయంగా 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే సినిమా త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ముంబై నగరంలో కొద్ది రోజుల క్రితం జరిగిన షూటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాకి సంబంధించి షూటింగ్ ఒక పక్క జరుగుతుంటే మరో పక్క ఈ సినిమా బిజినెస్ ఊపందుకుంది. సినిమాకి సంబంధించి నైజాం థియేట్రికల్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయినట్టుగా సమాచారం. నైజాం థియేట్రికల్ హక్కులు సుమారు 90 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయాయట. అయితే ఈ మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా జరిగిన బిజినెస్ గా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ఇతర ఏరియాస్ కి సంబంధించి బిజినెస్ కి కూడా భారీ ఇతర డిమాండ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక గత ఏడాది పవన్ కళ్యాణ్ బర్త్డేకి సంబంధించి రిలీజ్ చేసిన గ్లిమ్స్ కి అనూహ్యమైన క్రేజ్ లభించింది. ఆ గ్లిమ్స్ తర్వాత అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు అందించే లీకులతో క్రేజ్ ఆకాశానికి అంటుకునేలా చేసింది. తాజాగా నైజాం బిజినెస్ మరోసారి ఈ సినిమాపై అంచనాలు రెండింతలు పెంచింది. సినిమాని అక్టోబర్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూన్ 12వ తేదీన రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.